తలాంతులు ఇచ్చిన వాడిని చూసినప్పుడు జాయ్ అనేది రిలీజ్ అయిందో, నన్ను చూసినప్పుడు హెవెన్ లో జాయ్ అనేది రిలీజ్ కావాలి. సేమ్ నేను నీకు ఏ అనైటింగ్ నేను రిలీజ్ చేస్తున్నా. ఆయన నిన్ను చూసినప్పుడు నీకు ఇచ్చిన తలాంతుని బట్టి ఆయన మల్టిప్లై చేసిన దాన్ని బట్టి సంతోషపడాలి. ఎస్, నేను నీకు ఇచ్చిన దాన్ని నువ్వు నాకు సేమ్ గా ఇవ్వలేదు, కానీ దాన్ని మల్టిప్లై చేసి ఇచ్చినావు. కాబట్టి నేను నీ కోసం ఇదిగో ఈ పట్టణాన్ని, ఈ సిటీని, ఈ నేషన్ నేను నీకోసం నేను డిజైన్ చేశా. ఇక నీ డేస్ అన్ని ఎండ్ అయిపోయినాయి, నీ ఫిజికల్ డేస్ అన్ని ఎండ్ అయిపోయినాయి. ఇక నుంచి నువ్వు ఎంజాయ్, నువ్వు సంతోషించు. నువ్వు ఇక నుంచి ఏ బాధ లేకుండా నువ్వు నా నామంలో నువ్వు వాటిని, నీ డేస్ ని నువ్వు సంతృప్తిగా నువ్వు ఆనందించు. కనుక పిల్లారా, ప్రతి ఒక్కరికి దేవుని దగ్గర నుంచి ఇదే మాట రావాలని నేను కోరుతున్నా. ప్రతి ఒక్కరిని చూసినప్పుడు దేవుడు ఇదే విధంగా సంతోషపడి నీకు దాచిపెట్టిన, నీకోసం ప్రిపేర్ చేసిన వాటిని సంతోషంతో దేవుడు ఇచ్చుటకు ఎదురు చూస్తున్నాడని నేను బిలీవ్ చేస్తున్నా. కాబట్టి మీ అందరి గురించి నేను ఇప్పుడు ఒక డిక్లరేషన్ నేను రిలీజ్ చేస్తున్నా. దేవుని యొక్క అభిషేకం ద్వారా నా పిల్లలారా, ప్రతి ఒక్కరి లైఫ్ లోనికి పవర్ఫుల్ మిరకల్స్ అనేవి, నువ్వు వాటి వెనక పరిగెత్తే ఫెయిత్ అనేది ఉంటే స్టాప్ చేయి. ముందు నువ్వు ఆ ఫెయిత్ ని కట్ చేసాయి. అద్భుతాలు నిన్ను వెంబడించే ఫెయిత్ లోనికి నువ్వు ఎంటర్ అవు. దేవుని యొక్క గ్లోరీ నిన్ను చూసి ఆతురపడే డేస్ లోనికి నువ్వు ఎంటర్ అవ్వు. అప్పుడు దేవుడు నీ విషయంలో, నేను చెప్తున్నా, నీ దినములన్నిటను దేవుని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఆ మైల్ స్టోన్స్ లోనే నువ్వు చూస్తా. ఏ శ్రమలో నేను రిలీజ్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు మీ చేతులు పైకెత్తండి. నేను బ్లెస్సింగ్స్ ని, అనాయింటింగ్ ని నేను పవర్ఫుల్ గా దేవుని యొక్క వర్డ్ రిలీజ్ అయింది. నాకు తెలుసు సంథింగ్ నీ లోపల ఆ గ్లోరీ అనేది టచ్ అయింది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది టచ్ అయింది. నీ లైఫ్ అనేది దేవునికి అనుకూలంగా, దేవునికి ఉపయోగకరంగా, పవర్ఫుల్ గా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని నాకు తెలుసు. ఎందుకంటే ఒక విత్తనం పడితేనే భూమి ఆ ఖాళీగా ఉండదు. అట్లాంటిది హెవెన్ నుంచి దేవుని యొక్క విత్తనం నీ లోపల పడింది. కంపల్సరీ హార్వెస్ట్ అనేది స్టార్ట్ కాబోతుంది యేసు నామములో. హల్లెలూయా. యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకంతో ఇక్కడ జూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరి స్పిరిట్స్ మీదకి దేవుని యొక్క ఫ్రెష్ బ్రీజ్ నేను ఇప్పుడే పంపిస్తున్నా. మనిషి పై రూపాన్ని చూస్తున్నట్టే ఫిజికల్ది నథింగ్, కానీ దేవుడు ఇన్సైడ్ అంటే నీ ఇన్సైడ్ లో నువ్వు ఎంత విశ్వాసాన్ని పెంచుతున్నావు, ఎంత నమ్మికను పెంచుతున్నావు, ఎంత గ్లోరీని నువ్వు రిలీజ్ చేస్తున్నావు, ఎంత పవర్ ని నువ్వు ఆపరేట్ చేస్తున్నావు. ఎస్, ఎగ్జాక్ట్లీ దేవుడు ఇన్సైడ్ చూస్తున్నాడు. నీ ఇన్సైడ్ ని దేవుడు చూస్తున్నాడంటే బ్లెస్ అయిపోయినట్లే. నువ్వు నీ ఇన్సైడ్ ని దేవుడు లక్ష్య పెట్టినాడంటే నీ లైఫ్ అన్నది అయిపోయినట్లేగా. నీ లైఫ్ అన్నది బ్రేక్ త్రూ నువ్వు చూసినట్లే. యేసు రక్తంతో నేను ఇప్పుడు ఆ పవర్ఫుల్, ఆ గ్లోరియస్ అనాయింటింగ్ ని నేను ఇప్పుడే నా బిడ్డలందరి మీదకి నేను రిలీజ్ చేస్తున్నా. నా పిల్లలారా, మీరు ఎక్కడున్నా, మీరు వీడియోలో ఉన్నా, ఆడియోలో ఉన్నా, నా వాయిస్ నీ చెవులలోంచి నీ లోపలికి చొచ్చుకొని వెళ్ళనివ్వు. విత్తనము చనిపోవడానికి వీల్లేదు. విత్తనము 100-fold హార్వెస్ట్ ఇచ్చే విత్తనాన్ని దేవుడిని ఇన్సైడ్ లో పెట్టాడు. అందుకోసమనే వాక్యం ఈ విధంగా చెప్తుంది, మీరు క్షయ బీజం నుంచి కాదు, అక్షయ బీజము నుంచి, జీవము గల దేవుని యొక్క వాక్యము నుంచి ఉదక స్నానం చేయబడి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి పవర్ చేత మీరు ఆయన యొక్క బ్లడ్ ద్వారా కొనబడిన వారు. అందుకోసమనే అక్షయ బీజం అనేది దేవుణ్ణి డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చూసేటట్లు చేస్తుంది. అక్షయ బీజం అనేది హెవెన్ లో ఉన్న ప్రతి ఒక్క మెరకల్ని భూమి మీదకి కనెక్ట్ అయ్యేటట్లు చేస్తుంది. యేసు రక్తంతో అదే అక్షయ బీజంగా ప్రతి ఒక్కరిని ఈ రోజు నేను బ్లెస్ చేస్తున్నా. నీ బ్యాంక్ బ్యాలెన్స్ అది అక్షయ బీజం నుంచి రిలీజ్ అవుతుంది. నీ యొక్క ఆ మెరకల్స్ అక్షయ బీజం నుంచి రిలీజ్ కాబోతున్నాయి. అందుకని వాటికి డెత్ లేదు, సిక్నెస్ లేదు, పావర్టీ లేదు, దరిద్రత అసలే లేదు, జాబ్లెస్నెస్ లేదు. నేను చెప్తున్నా, అక్షయ బీజంగా నీ లోపల నుంచి దేవుని యొక్క మిరకల్స్ రిలీజ్ కాబోతున్నాయి. నీ లైఫ్ ని నేను సమృద్ధిగా నేను బ్లెస్ చేస్తున్నా. దేవుని యొక్క పవర్ ద్వారా యేసు రక్తంతో నేను నీ మీద అటువంటి పవర్ ని నేను రిలీజ్ చేస్తున్నా. తీసుకో,
రిసీవ్ చేసుకో. ఎస్ లార్డ్, నేను రిసీవ్ చేసుకుంటున్నా. అక్షయ అభిషేకాన్ని, ఇన్విజిబుల్ అనైంటింగ్ నేను రిసీవ్ చేసుకుంటున్నా. ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకోండి. యేసు నామములో నేను రిలీజ్ చేస్తున్నా. దేవుని యొక్క అక్షయ బీజాలుగా ఈ లైఫ్స్ ను నేను బ్లెస్ చేస్తున్నా. దేవుని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పవర్ఫుల్ వెపన్స్ లాగా నేను బ్లెస్సింగ్ డిక్లేర్ చేస్తున్నా. డార్క్ ను చూసి లైట్ గా మార్చే అక్షయ బీజాన్ని నీ లోపలికి నేను రిలీజ్ చేస్తున్నా. నథింగ్ నుంచి ఎవ్రీథింగ్ ని రిలీజ్ చేసే అక్షయ బీజంగా దేవుని యొక్క పవర్ ని లోపల నుంచి నేను డిక్లేర్ చేస్తున్నా. మీ యొక్క బ్యాంక్స్ ని నేను బ్లెస్ చేస్తున్నా. మీ యొక్క స్పిరిచువల్ బ్యాంక్స్ ని యేసు రక్తంతో నేను బ్లెస్ చేస్తున్నా. యేసు నామములో నేను బ్లెస్ చేస్తున్నా. నీ ఆత్మను నేను సమృద్ధి పరుస్తున్నా. నీ ఆత్మను నేను సమృద్ధిగా ఆశీర్వదిస్తున్నా. నీ ఆత్మ మీదకి దేవుని యొక్క జీవ జలాలను నేను పంపిస్తున్నా. నీ ఆత్మ దేవుని యొక్క ఆత్మతోటి ఐక్యం చేయబడి దేవుని యొక్క నామంలో ఆయన బ్లడ్ ద్వారా సీల్ చేయబడేటట్లు డిక్లేర్ చేస్తున్నా. నీ నమ్మిక అనేది మనుషులకు అర్థం కానంతగా, ప్రాబ్లమ్స్ కి అర్థం కానంతగా, ఈ భూమికి అర్థం కానంతగా అంత డీప్ గా పవర్ఫుల్ గా ఉండేటట్లు నీ యొక్క నమ్మికను నేను ఈరోజు బ్లెస్ చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ